చిన్న జ్వరం కనిపించినా అది డెంగ్యూ కావచ్చేమో అని చాలా మంది తక్కువగా తీసుకుంటారు. కానీ డెంగ్యూ జ్వరంతో ప్రతి సంవత్సరం వేలాది మంది బాధపడుతున్నారు. ఈ జ్వరం ఎక్కువగా ఎప్పుడు వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోండి. డెంగ్యూ వైరల్ ఫీవర్ ఎప్పుడు వస్తుంది? డెంగ్యూ వైరల్ ఫీవర్ ఎక్కువగా వస్తే అది జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అంటే వర్షాకాలంలో వస్తుంటుంది. ఈ టైంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి. అవి దోమల పెరుగుదలకు కారణమవుతాయి. డెంగ్యూ వ్యాప్తి చేసే ఎయిడెస్ ఎజిప్టి అనే దోమ ఈ సమయంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో కాటు వేస్తుంది. డెంగ్యూ వైరల్ ఫీవర్ లక్షణాలు ఏమిటి? డెంగ్యూ వచ్చిన వ్యక్తిలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే: సడన్ గా జ్వరం రావడం, 104 సెంటీగ్రేడ్ వరకు పెరగడం, తల వేదన, కళ్ళ వెనుకాల నొప్పి, జాయింట్స్ మజిల్స్ లో నొప్పి, వాంతులు, వికారం, చర్మంపై ఎర్రబొబ్బలు, శరీరంలో నీరసం, అలసట, బహుశా ప్లేట్లెట్స్ తక్కువగా మారుతాయి. వైరల్ ఫీవర్ లో కూడా ఇవే లక్షణాలు ఉండవచ్చు. కానీ డెంగ్యూలో మోచేతులు, మడిమెల్లో ఎక్కువగా నొప్పి ఉంటుంది. డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీటి నిల్వలు తొలగించండి. కూలర్ డబ్బాలు, బకెట్లలో నీరు నిల్వ ఉండకూడదు. ఫుల్ స్లీవ్స్ డ్రెస్లు ధరించాలి, ముఖ్యంగా పిల్లలకు స్కూల్ కి పంపించేటప్పుడు. దోమతెరలు, రెఫ్రిజిరేటర్లు వాడండి. రోజంతా ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం టైంలో. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వీరికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. డెంగ్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం తినాలి? ప్లేట్లెట్స్ పెరగడానికి సహాయపడే ఆరోగ్య పదార్థాలు: పుచ్చకాయ రసం, పపాయ లీవ్స్ జ్యూస్, ద్రాక్ష, గ్రీన్ గ్రేప్స్, కివి ఫ్రూట్స్, నారింజ, మామిడి పళ్ళ రసం, పంచదార కలిపిన నీళ్లు డీహైడ్రేషన్ నివారించేందుకు. కానీ తీవ్రమైన లక్షణాలుంటే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి. చిన్న జ్వరమైన నిర్లక్ష్యం చేయకండి. డెంగ్యూ మొదటి స్టేజ్ లోనే గుర్తిస్తే చికిత్స సులభం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం డిఆర్ ఫోకస్ హెల్త్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో.